కీమోలు రేడియేషన్స్ పెట్టారు. మళ్ళీ ఆపరేషన్ చేద్దామని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి సార్ దగ్గరికి వచ్చారంటే నయమని చెప్పాడు అన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. సార్ దగ్గర పూర్తిగా క్యూర్ అయింది. ఒక 8 నెలల వరకు ఇక్కడ మెడిసిన్ తీసుకున్నాము. 8 నెలల తర్వాత తీసుకెళ్ళి టెస్ట్ చేయించాను. రాధాకృష్ణ అమ్మ, మాది ఖమ్మం జిల్లా. మా అత్తగారికి క్యాన్సర్ అన్నవాయు పేగుకి వచ్చేది. అన్నవాయు పేగు వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్లోకి తీసుకెళ్ళాను. అక్కడ కీమోలు రేడియేషన్స్ పెట్టారు. మళ్ళీ ఆపరేషన్ చేద్దామని ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే ఈ లంగ్స్కి దమ్మల్లో సిరలు మొత్తంకి అంటుకొని పోయింది. ఓపెన్ చేసిన ఆపరేషన్ కూడా మళ్ళీ కుట్లేసి ఇంటికి తీసుకెళ్ళమన్నారు. సో మరి మీకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇక్కడ హాస్పిటల్ ఉందని ఎవరు చెప్పారు? వరంగల్ మా ఫ్రెండ్ చెప్పాడు. వాళ్ళ అమ్మగారికి వచ్చిందంట క్యాన్సర్. సార్ దగ్గరికి వచ్చారంటే నయమని చెప్పాడు అన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చాం సార్ దగ్గరికి. సో మరి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేము ఇంగ్లీష్ మెడిసిన్ అనేది పూర్తిగా బంద్ చేసి ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్తోనే స్టార్ట్ చేసాము. పూర్తిగా క్యూర్ అయింది. ఒక 8 నెలల వరకు ఇక్కడ మెడిసిన్ తీసుకున్నాము. 8 నెలల తర్వాత తీసుకెళ్ళి టెస్ట్ చేయించాను. టెస్ట్ చేపిస్తే టెస్ట్లో ఎక్కడా క్యాన్సర్ లేదనేది చెప్పారు. వేరే హాస్పిటల్కి ఏమైనా వెళ్ళారా? అక్కడికి ఇక్కడ ఏమైనా తేడా అనిపించిందా? మేము హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్కి వెళ్ళాను. ఒమేగా హాస్పిటల్లో 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది మాకు. ఒమేగా హాస్పిటల్లో కీమో రేడియేషన్స్ పెట్టారు. పెట్టిన తర్వాత ఓపెన్ సర్జరీ చేయాలని ఓపెన్ సర్జరీ చేసి అన్నవాహి పేగుని తీసేయాలన్నారు. అది దమన్లో సిర్లకి అతుక్కొని పోవటం వల్ల తీసేయడం జరగలేదు. తీసేయడం జరిగిన తర్వాత మీ హాస్పిటల్ వాళ్ళు సర్జరీ క్యాన్సిల్ చేసేసి ఇంకా మీరు కీమోలు పెట్టుకొని 1 రోజులు బతికించుకోండి అని చెప్పారు. ఆ టైంలో మేము సార్ దగ్గర రావడం జరిగింది. సో అక్కడికి నుండి ఇక్కడికి వచ్చాక మీకు 8 monthsలో పూర్తిగా తగ్గిపోయింది, పూర్తిగా క్యూర్ అయిపోయింది. సో మరి ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్ ఎలా ఉన్నారు ఇప్పుడు? పేషెంట్ బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంట్లోనే హౌస్ వైపు మంచిగానే బ్రహ్మాండంగా ఇంట్లో పని అన్ని అంతా చేసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి. ఓకే, మరి దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అవేమన్నా మీ దగ్గర? మా దగ్గర ఫస్ట్ టైం ఈ విధంగా పేగు మొత్తం కూడా బూడిపోయిందండి. అసలు లోపలికి కనీసం భోజనం కానీ వాటర్ కూడా వెళ్ళలేదు. ఈ విధంగా మేము తర్వాత 8 months తర్వాత మేము హాస్పిటల్లో టెస్ట్ చేపిస్తే ఈ విధంగా వచ్చింది. మొత్తం క్యూర్ అయిపోయినట్టుగా వచ్చేసింది. మొత్తం కూడా నార్మల్ అని రాశారు సార్. ఎక్కడా కూడా మీకు ఎక్కడ కానీ క్యాన్సర్ కానీ ఎటువంటిది ఏమీ లేదండి. సో మరి మీకు మొత్తానికి అయితే క్లారిటీ వచ్చింది అండ్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ 100% జరిగింది అనేది అర్థమైంది. 100% జరిగిందండి. 100% జరగడంతో పాటు మా ఖమ్మం నుంచి నేను ఒక 50 మంది పేషెంట్ను తీసుకొచ్చాను. దాంట్లో చాలా మంది కూడా క్యూర్ అయింది. కొంతమంది కూడా ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సార్ని మళ్ళీ బతిలాడి మా ఖమ్మంలో క్యాంపు కూడా పెట్టించాను. నేను క్యాంప్ పెట్టించి 100 మందికి మెడిసిన్ కూడా ఇప్పించడం జరిగింది. ఓకే, ట్రీట్మెంట్ వరకు ఓకే, ఇక్కడ రిపోర్ట్స్ కనబడుతున్నాయి. సో మరి పేషెంట్కి ఎలా ఉంది? పేషెంట్ అనేది మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. పేషెంట్ బ్రహ్మాండంగా ఉంది. మేము ఇప్పించిన మెడిసిన్ వాళ్ళు మా ఖమ్మంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలా మంది క్యూర్ అయింది.